సో నేనైతే ఈరోజు వైభవలక్ష్మి ఉద్యాపన చేసుకోబోతున్నాను. 5 వారాలు చేస్తున్నాను. 5వ వారం నేను ఉద్యాపన అనేది చేసుకుంటున్నాను. ఈ ఉద్యాపన ఎలా చేస్తారు అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. అంటే ఇప్పుడు మామూలుగా అందరికీ అన్ని తెలియాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నాకు తెలిసిన ప్రకారం నేను అయితే వైభవలక్ష్మి ఉద్యాపన అయితే చేస్తున్నాను. అలాగే ఇక్కడ నేను అమ్మవారిని అయితే కనుక ఈ విధంగా అలంకరించుకున్నాను. సో ఇదంతా నేనైతే ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి నేను ఈవినింగ్ వరకు నాకు టైం పట్టింది ఇదంతా అలంకరించుకునే కొద్ది అమ్మవారిని. సో అలాగే నేను ఆ వైభవలక్ష్మి ఆశీస్సులు నాతో పాటు మీ అందరికి కూడా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఫస్ట్ టైం అయితే నేను 11 వీక్స్ చేశాను. ఎందుకంటే ఫస్ట్ టైం ఎవరైనా వైభవలక్ష్మి వ్రతం చేయాలనుకుంటే ఖచ్చితంగా 11 వీక్స్ చేయాలంట. 11th వీక్ లో ఉద్యాపన చేసుకోవాలంట. అలాగే తర్వాత మన ఇష్టం 5 వారాలైనా చేయొచ్చు, అలాగే 9 వారాలైనా చేయొచ్చు, మన ఇష్టం అనమాట. సో అలా అందుకనేసి నేను ఈ సెకండ్ టైం 5 వారాలు చేస్తున్నాను. 5వ వారం ఉద్యాపనకి మనం మహాలక్ష్మి అయితే అంటే ముత్తైదువులు పిలిచాను అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఈ వైభవలక్ష్మి అయితే అలంకరణ మీకు నచ్చింది అనుకుంటున్నాను నేను. అలాగే నేను వ్రతం ఎలా చేసుకోబోతున్నాను, ఉద్యాపన ఎలా ఇస్తాను అనేది నేను ఈ వీడియోలో మీకు నాకు తెలిసిన ప్రకారం అయితే నేను మీకు చూపిస్తాను. అలాగే ఆ వైభవలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనమైతే ఇప్పుడు పూజ స్టార్ట్ చేసేద్దాము. ఆల్రెడీ ఈవినింగ్ అయింది, అంటే సాయంత్రం నేను 6:30కి పూజ స్టార్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఏవేవి ఉద్యాపనలో ఏవేవి ముత్తైదువులకు ఇస్తున్నాను అవి కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. మనం ఇప్పుడు అయితే స్టార్ట్ చేద్దాం. మొదటిగా అయితే మనము వైభవలక్ష్మి ఉద్యాపనకి తాంబూలం ఇస్తుంటాం కదా, ఆ తాంబూలంలో నేనైతే కనుక ఈ విధంగా అయితే కనుక సెట్ చేసుకొని ముందే పెట్టేసుకున్నాను. ఒకటి వాయనంగా అయితే కనుక మనం బుక్ ఇవ్వాలి, అంటే వైభవలక్ష్మి వ్రతం బుక్ ఇవ్వాలి వచ్చిన వాళ్ళకి తాంబూలంలో పెట్టి. అలాగే ఇక్కడ ఒకటి కుంకుమ గిన్నె ఒకటి పెట్టాను, అదొకటి. మళ్ళీ దీపం, ఇప్పుడు దీపదానం అనేది మనకి చాలా ముఖ్యము కార్తీక మాసంలో అంటుంటారు కాబట్టి నేను రిటర్న్ గిఫ్ట్గా ఈ దీపం అనేది బేగం బజార్లో కొన్నాను అనమాట. అలాగే బ్లౌజ్ పీస్ మామూలుగా యాజ్ యూజువల్ రెడ్ కలర్దే పెట్టాలి అనేసి ఈ వైభవలక్ష్మి వ్రతానికి అంటుంటారు కాబట్టి నేను రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ని తీసుకొని వచ్చాను. అలాగే 2 పెట్టాలంటారు బ్లౌజ్ పీస్, ఒకటి పెట్టకూడదు అంటారు కాబట్టి నేను అందులో ఒకటి కర్చీఫ్ పెట్టాను. సో యాజ్ యూజువల్ ఇంకా మళ్ళీ అరటి పండ్లు, పువ్వులు, పసుపు, కుంకుమ, వక్కలు, సో ఇవన్నీ కామన్ అనమాట, ఆల్రెడీ మీకు అందరికీ తెలిసినది. సో ఎక్స్ట్రాగా స్పెషల్గా చెప్పుకోవాలంటే నేను ఈసారి అంటే ఈ వైభవలక్ష్మి ఉద్యాపనకి దీపదానం చేసే మంచిదని కార్తీక మాసం కాబట్టి నేను ఒక దీపాన్ని అయితే గనక ఇచ్చానమాట. అలాగే ఒకటి కుంకుమ గిన్నె కూడా ఇచ్చాను. పూజలో ఈ అలంకారము, ఈ పూజ నేను అష్టోత్తరాలు చదివాను, వైభవలక్ష్మి బుక్ కూడా చదివాను. అలాగే వచ్చిన ముత్తైదువులకు మనం వైభవలక్ష్మి బుక్ ఇస్తాం కదా, ఖచ్చితంగా ఆ వైభవలక్ష్మి బుక్ ఇచ్చిన వాళ్ళకి వ్రతం చేసుకోవాలని ఒకరు నన్ను అడిగారు. అవసరం లేదండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు చేసుకోవచ్చు. ఒకవేళ ఇంట్రెస్ట్ లేకుంటే మనం బుక్ తీసుకున్నా కూడా చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు, అది మీ ఇష్టం బట్టి ఉంటుంది. కంపల్సరీగా బుక్ తీసుకున్న వాళ్ళు చేసుకోవాలి వ్రతాన్ని అనేది ఎక్కడ రూల్ అనేది లేదనమాట. సో మనమైతే పూజ అంతా అయిపోయింది, హారతి కూడా అయిపోయింది, ప్రసాదం కూడా ఫస్ట్ మనము భర్తకి ఇచ్చిన తర్వాతనే మనం కూడా స్వీకరించాలి అనేది ఆ బుక్లో రాసింది కాబట్టి ఆ బుక్లో ఏం రాశారో నేను కూడా అదే చేశాను. అలాగే ఇక్కడ ముత్తైదువులు అందరూ వచ్చారు, వాళ్ళందరికీ నేను వాయనంగా పసుపు రాసి, పసుపు, కుంకుమ, బొట్టు అన్నీ పెట్టేసి తర్వాత అయితే కనుక నేను తాంబూలం అనేది ఇచ్చాను. సో అలాగే ఉద్యాపన రోజు మన ఇంట్లో భోజనం పెట్టిస్తే మంచిది అని కూడా అంటుంటారు కాబట్టి నేనైతే వచ్చిన వాళ్ళకి భోజనాలు కూడా పెట్టించాను. అలాగే ఇక్కడ పిల్లలు చూసుకున్నట్లయితే బాలా త్రిపుర సుందరి ఆకారంలో పిల్లలు ఉంటారు, అమ్మవారి రూపంగా భావిస్తారు కదా పిల్లల్ని కూడా, ఆడపిల్లల్ని. సో వాళ్ళకు కూడా నేను తాంబూలం అనేది ఇచ్చాను. సో ఎంతోమందిని పిలవాలని ఏం రూల్ లేదండి, 3 5 మందిని పిలిచినా కూడా ఏమీ కాదు. నేనైతే ఉద్యాపన రోజు 11 మెంబర్స్ని పిలిచాను. సో మొత్తానికి అయితే హ్యాపీగా జరిగిపోయింది. నేనైతే ప్రశాంతంగా పూజ చేసుకున్నాను. వైభవలక్ష్మి వ్రత కథ బుక్ చదివిన తర్వాత మేమైతే ఇక్కడ మనద్వీప వర్ణన చదివాము, అలాగే కనకదార స్తోత్రం కూడా మేము పఠించాము అనమాట. సో చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ప్రశాంతంగా పూజ అనేది చేసుకున్న చాలా మనశ్శాంతిగా చేసుకోవాలి. మనం ఏది చేసుకున్నా ఇంట్లో దీపం వెలిగించినా కూడా ప్రశాంతంగా మనశ్శాంతిగా వెలిగిస్తేనే అది మనకి కొంచెం బాగా అనిపిస్తుంది కదా. సో అంతే అండి, ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇలాగే సపోర్ట్ చేస్తుండండి. ఇంకా డివోషనల్గా నేను ఇంకా ఏమన్నా మీకు నాకు తెలిసినవి మీకు పెట్టాలని
పింపుల్స్ చూపించాలనుకున్నా నేనైతే కనుక ఖచ్చితంగా నా ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఇలాగే మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి. ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ అయితే చాలామంది ఇవ్వడం లేదు, వ్యూస్ అయితే చాలా వస్తున్నాయి. ఒక్కసారి లైక్ కూడా ఇవ్వండి, అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఓకే అండి, బాయ్ బాయ్.